హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ అయితే ఈరోజు అందరికీ థ్యాంక్స్ చెప్పదలుచుకున్నా అనమాట. ఎందుకంటే షార్ట్స్ పెడుతున్నా కదా, ఆ షార్ట్స్లో మంచిగా కామెంట్స్ అయితే పెడుతున్నారు. రోజు వీడియోస్ పెట్టండి అక్క, డైలీ వ్లాగ్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. సో అలా అడిగిన వాళ్ళందరికీ నేను ట్రై చేస్తానండి మ్యాక్సిమం అయితే పెట్టడానికి. ఫస్ట్ అయితే మీకు థ్యాంక్స్ చెప్తున్నా, ఎందుకంటే నా వీడియోస్ కూడా చూస్తూ చాలా ఇష్టపడుతున్నారు, చాలా సపోర్ట్ ఇస్తున్నారు. చాలా థ్యాంక్స్ మీకు. ఈ వీడియో వచ్చేసి డైలీ రొటీన్ అనమాట. ఇంట్లో చేసుకునే చిన్న పనులు అవి పెడుతున్నా. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు అయితే వీడియోస్ అయితే తీస్తున్నా, కానీ అప్లోడ్ చేయడం అయితే లేట్ అవుతుంది. కొంచెం నాకు హెల్త్ బాగుండడం లేదు, సో దానివల్ల అయితే ఫాస్ట్గా పెట్టలేకపోతున్నా. షార్ట్స్ అయితే పెడుతున్నాను, కానీ ఇంత పెద్ద వీడియోస్ తీయాలి అంటే నా వల్ల అవ్వడం లేదు. సో అప్పుడప్పుడు అయితే ఇలా మీతో షేర్ చేసుకుంటున్నా. ఇక్కడ నేనైతే మధ్యాహ్నం లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నా. పప్పు కడిగి కుక్కర్లో వేసా అనమాట. ఇంకొక 2 టమాటాలు అయితే కట్ చేసి వేస్తున్నా. ఏ కర్రీ చేసినా పప్పు మాత్రం ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. టమాటా పప్పు, పప్పు చారు, లేదు అంటే మెంతికూర పప్పు అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మామిడికాయ పప్పు అయితే చాలా ఇష్టపడతారు కదా, నాకైతే చాలా ఇష్టం. ఇంకా ఇక్కడైతే టమాటాలు కట్ చేసి వేసేసాను. తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసా, పసుపు కూడా వేసుకున్నాను, కొంచెం కరివేపాకు అయితే వేసుకొని కుక్కర్ అయితే ఇంకా స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టుకున్నాను అనమాట. ఇంకా పప్పు అయ్యే లోపల ఇక్కడ గిన్నెలు కూడా కడిగేస్తున్నా. ఫాస్ట్గా పని చేసుకుంటే కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది. ఒకవైపు కర్రీ చేసేసుకుంటూ ఇంకొక వైపు గిన్నెలు తోమేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. 2 పనులు అయిపోతాయి అన్నమాట. ఇంక ఇక్కడైతే ఫాస్ట్గా గిన్నెలు అయితే తోమేశాను. అంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, తోమడానికి అయితే చాలా టైం, అంటే 1 అవర్ అట్లా పట్టింది, కానీ ఇట్లా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఇంకా పప్పు అయితే కాస్త పొంగిపోయింది, ఇంకా దాన్ని అయితే క్లీన్ చేస్తున్నా అనమాట. ఏంటో ఏమన్నా పొంగితే వెంటనే క్లీన్ చేసుకోకపోతే అది ఇంకా ఎండిపోయి పోదు. దాదాపు స్టవ్ అయితే 2 డేస్కి 3 డేస్కి ఒకసారి ఓపుకున్నంత వరకు అడుగుతూనే ఉంటాను, కానీ ఇంకా ఇలా పాలు పొంగిపోయినప్పుడు, పప్పు పొంగినా కానీ ఇలా వైపర్తో క్లీన్ చేసేసుకుంటే పని తగ్గుతుందన్నమాట. పప్పు కూడా ఉడికిపోయింది. ఇంకా కుక్కర్ మూత తీసేసి పప్పునైతే పప్పు గుత్తితో ఇలా కలుపుతున్నా. ఆ తర్వాత తగినంత పులుసు అయితే పోస్తున్నా. చింతపండు నానబెట్టుకున్నాను కదా, ఇంకా అదైతే పులుసు అయితే వేస్తున్నా. పులుపును బట్టి చింతపండు పులుసు అయితే వేసాను. ఇంకా తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకా పులుసు వేసుకున్న ఈ పప్పుని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని అందులోకి సరిపడా కారం అయితే వేసుకోవాలి. పప్పుచారు ఎంత ఎక్కువసేపు మరిగితే అంత ఎక్కువ టేస్ట్ వస్తుంది కదా, సో నేను చాలాసేపు అయితే మరగబెడతాను. అండ్ ఇక్కడ అయితే కారం వేసేసా. యాక్చువల్లీ ఏంటంటే పప్పు కుక్కర్లో వేసినప్పుడే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇట్లా కూడా వేస్తాను అనమాట. అట్లా కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటా. ఇంక ఇక్కడైతే కొంచెం కరివేపాకు కూడా వేసాను అనమాట. పప్పు తెరులుతూ ఉంటే ఇంకా టేస్ట్ పెరుగుతుంది, సో ఇంకా అందులో అయితే కొంచెం కరివేపాకు వేసా. ఆ తర్వాత ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. ఇంకా అవి కూడా ఉతకడం అయిపోయిందనమాట. ఎండాకాలం బట్టలు ఎంత త్వరగా ఆరిపోతాయో. ఆల్రెడీ ఇంకా వాషింగ్ మిషన్లో అయితే డ్రై అయ్యే వస్తాయి, సగం ఎండిపోయి వస్తాయి. ఇంకా బయట వేసిన ఒక 1 అవర్ 2 అవర్స్ లోపల అయితే చక్కగా ఎండిపోతున్నాయి. నేను బట్టలు ఎండేసి వచ్చే లోపల పప్పు అయితే చక్కగా మరిగిపోయింది. ఇంకా తాలింపు కూడా పెట్టేస్తున్నా. తాలింపు కోసం నేనైతే కొంచెం ఆయిల్ వేసా, తర్వాత కొంచెం మినపప్పు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు వేసి 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొన్ని అంటే 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అయితే ఇంగువ వేసుకొని తాలింపు అయితే పెడుతున్నా. ఫైనల్లీ టేస్టీ పప్పుచారు కూడా రెడీ అయిపోయింది. పప్పుచారు పక్కన ఏదో ఒక కర్రీ ఉండాలి కదా, సో ఇక్కడ నేనైతే ఈరోజు బెండకాయ ఫ్రై కూడా చేశాను అనమాట. వీడియో తీద్దామని అంత ఆలోచన రాలేదు, అందుకని పక్కనున్న చేసిన కర్రీస్ అయితే తీయలేకపోయాను. ఇంకా ఫైనల్గా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను. లంచ్ అయితే ఫినిష్ చేసేసాం. ఇక్కడ అరుణ్ ఐస్ క్రీమ్ ఉంది ఇంట్లో. అసలు చాలా చల్లగా ఎంత బాగుందో. ఈ ఎండాకాలం ఇలా చల్లగా ఐస్ క్రీమ్ తింటే భలే ఉంటుంది. ఇంకా సాయంత్రం అయితే ఇక్కడ నేను టీ పెడుతున్నా.
ఈవినింగ్ టైము ఇది మా ఇంటి పక్కన ముస్లిం ఆంటీ ఉంటారు. రంజాన్ మాసం నడుస్తుంది కదా, సో ఆంటీ అయితే నమాజ్ చేసుకొని వచ్చేటప్పుడు మసీద్లో ఈ గంజి అయితే తీసుకొస్తారనమాట, మాకు ఇస్తారు. ఎవ్రీడే రవ్వతో చేస్తారంట, దీన్ని గంజి అంటారు. బూందీ వేసి ఇస్తారు. ఎంత టేస్టీగా ఉంటుందో. ఇక్కడ వచ్చేసి పక్షి గూడు అల్లుకుంటుంది చక్కగా. ఇది గులాబీ ప్లాంట్ అనమాట, దానికి గూడు పెడుతుంది. యాక్చువల్లీ పెద్ద పెద్ద బర్డ్స్ 2 మా జామ చెట్టుకి ఇదివరకు గూడు కట్టుకుని ఉన్నాయి. ఇది చిన్న బిట్ అనమాట. చూడండి, నేను అక్కడ దాని గూడు దగ్గర ఉన్నాను, అది పైన ఎగురుతుంది, జామ చెట్టు మీదే ఉందనమాట. ఇంకా వచ్చే పక్షుల కోసం, ఇది ఎండాకాలం కదా, ఇక్కడ వాటర్, ఈ పక్కన అయితే ఆహారం కోసమని బియ్యపు గింజలను అయితే మా వారు పెట్టారనమాట. ఇంకా ఆ బాడైతే వస్తుంది వెళ్తుంది, ఇంకా అట్లా ఆడుకుంటూ ఉందన్నమాట. ఇక్కడ చూసారా, ఈ ప్లాంట్ అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది. దీన్ని స్పైడర్ లిల్లీ అని పిలుస్తారు. ఇంక ఇక్కడ బోన్సాయి ప్లాంట్ అనమాట. ఫ్లవర్స్ అయితే చాలా పూస్తున్నాయి, లీవ్స్ అయితే తక్కువ ఉన్నాయి, కానీ పూలు అయితే కలర్ఫుల్గా భలే ఉన్నాయి అసలు చూడడానికి. ప్లాంట్ తీసుకొచ్చి కూడా 3 years పైనే అవుతుంది దాదాపు. ఇంకా దీని పక్కన ఉన్నదైతే లెమన్ గ్రాస్. ఈ లెమన్ గ్రాస్ ప్లాంట్ హెల్త్కి చాలా మంచిది. స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు, తలనొప్పి వచ్చినప్పుడు ఈ ప్లాంట్ ఈ గడ్డిని తుంచి స్మెల్ చేస్తే చాలా మంచి రిలీఫ్ వస్తుంది. అలాగే టీలో కూడా వేసుకొని టీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, చాలా రిలాక్సేషన్ వస్తుంది మైండ్కి. ఇదేనండి నా డైలీ వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.